హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను స్నాక్ రెసిపీ కారం శనగపప్పు చేస్తున్నానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. కారం శనగపప్పు చేసుకోవటానికి 1/2 కేజీ పచ్చి శనగపప్పుని ముందుగా కడిగేసి ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నానండి. 3 గంటల పాటు పచ్చి శనగపప్పు నానబెట్టుకున్న తర్వాత దీనిని ఒక జల్లి గిన్నెలో వేసుకొని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న పచ్చి శనగపప్పుని ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. పప్పుని ఇలా క్లాత్ మీద వేసుకున్న తర్వాత ఈ పప్పు తడి మొత్తం ఆరే వరకు తుడుచుకోవాలండి. తడి అస్సలు ఉండకూడదు. చూశారు కదా, ఈ విధంగా తడి మొత్తం ఆరిపోయే విధంగా తుడిచేసుకోవాలి. పప్పుని ఇలా మొత్తం తుడిచేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. శనగపప్పును వేయించుకోవటానికి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి ఈ పప్పును వేసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పప్పును వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. అలా అయితే మొత్తంగా వేగుతాయి, కరకరలాడుతాయండి. చూశారు కదండి, ఇవి వేగిపోయాయి. బబుల్స్ రావటం ఆగిపోతే ఇవి వేగినట్టేనండి. ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను. అలాగే మిగతా వాటిని కూడా వేయించుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయాయి, వీటిని తీస్తున్నానండి. ఇలా వేయించుకున్న పచ్చి శనగపప్పుని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఈ పప్పు కొద్దిగా వేడిగా ఉండగానే కలుపుకోవాలండి. అలా అయితే కారం ఉప్పు మంచిగా పడుతుంది. చూశారు కదండి, కారం శనగపప్పుని ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఒక 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చూశారు కదండి, ఈ విధంగా కారం శనగపప్పుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అచ్చం స్వీట్ షాప్లో లాగానే ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.